హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. పోయినసారి చెంగిచెర్లలో ఎట్లయిందో ఈసారి కూడా ఇంకా మిగతా జోగలు కూడా చేయాలి. ఏడ పడితే ఆడ చేయాలని చెప్పేసి కొన్ని జిహాదీ పందులు రెడీగా ఉన్నాయంట. మళ్ళీ దానికి మనోళ్ళు ఎట్లా రెడీగా ఉన్నారో చూసుకోండి ఒకసారి. మనం కూడా రెడీగా ఉండాలి. ఎందుకంటే ఏమొచ్చినా కూడా తట్టుకొని నిలబడేటోడే హిందూ అంటారు దానికి. అందుకని ఇప్పటిదాకా మన సనాతన ధర్మం నిలబడ్డదంటే ఇప్పటిదాకా మనోళ్ళు ఎంతోమంది ఎన్నో దాంట్లకు ఎన్నో ఏమంటారు ఎంతోమందికి ఈ మొగలాయిలకు ఈ ఇంకా వేరే వేరే పందులకు అందరికీ తట్టుకొని నిలబడ్డాం కదా. ఇప్పుడు తట్టుకొని నిలబడడమే కాదు, వాళ్ళకి నిలబడనీయకుండా చేయాలని కూడా నేను అనుకుంటున్నా. మరి హిందూ బంధువులంతా ఏం ఆలోచిస్తారో చూడండి. ఎందుకంటే ఈ బరేలీరు అంట ఏం చెప్పిరంట, తుర్క పందులన్నీ వచ్చి ఈసారి కనుక మీరు ఇక్కడ హోలీ ఆడితే మీ రక్తాలతో ఆడిపిస్తాం, మీ పింగళను మొత్తం అడ్డం వేస్తాం, బొందలగడ్డ వేసేస్తాం, మీరు ఆడితే రక్తాలతోనే ఆడాలి, ఈసారి అందరినీ చంపేస్తాం, ఎవరైతే హోలీ ఆడతారో వాళ్ళని చంపేస్తామని చెప్పిరంట వాళ్ళు. అందుకని ఆ బరేలీలోనే కాదు, ఇక్కడ కూడా పోయినసారి అయింది కదా చెంగిచెర్లలో అయింది, ఇంకా వేరే వేరే జోగాలు అయింది. మన హోలీ అప్పుడు మన పండుగలప్పుడు అయితేనే ఉంది కదా. అక్కడక్కడ దీపావళి వచ్చిన బాంబులు కాలవద్దు, మా అమ్మ ముక్కుల పోతుంది, లేక హోలీ ఆడితే మా అమ్మ గుద్ద ఆడుకునే నీళ్ళు తక్కువ పడతాయి, హోలీ ఆడకండి అని చెప్పేసి కొన్ని కొండగోలు చెప్తున్నాయి కదా. అందుకని మనం ఏం చేయాలంటే హోలీ ఆడని దేశానికి పోవాలి, వాళ్ళని పోయేలాగా మనం చేయాలన్నమాట. మనం ఏం చేయాలి, మన దేశంలో అయితే హోలీ ఆడతారు, ప్రతి పండుగ మనం చేసుకున్నాక తప్పదు. శివరాత్రి చేసుకుంటాం, హోలీ చేసుకుంటాం, దీపావళి చేసుకుంటాం, బాంబులు కాలుస్తాం, ముక్కుల పొగ పోయింది, ఆడపోయింది, వెనక ముందర మొత్తం పొగ పోయింది, మీరు దీపావళి ఆడకండి, బాంబులు కాల్చకండి, పొగ ఎక్కువైంది అంటే పొగలేని దేశానికి వెళ్ళిపోవాలన్నమాట. ఈడ ఉండి భారతదేశంలో ఉండి పోనని వదిలేస్తే బతికిన వాళ్ళంతా మా మీదనే పడుతుంది ఇప్పుడు. అందుకని ఇప్పుడు హిందువులు మేలుకుంటున్నారు ఈ మధ్యలో అయితే, ఇంకా కొద్దిగా మేలుకోవాలి. ఇంకా వీళ్ళకు హోలీ ఆడొద్దు అది ఆడొద్దు అనే వాళ్ళకు ఈడ ఉండనియరాదు అనమాట. ఏమంటారు, నేను చెప్పింది రైటా రాంగా మీరే నాకు కామెంట్ చేయండి. దయచేసి ఒక నలుగురికి షేర్ చేయండి. ఇది ఎందుకు షేర్ చేయండి అంటే హోలీ వరకు మన వాళ్ళు జర ఎవరైతే ఈననోళ్ళు ఉంటారో ఈ మాటలు వింటే హుషారవుతారు, జర రెడీగా ఉంటారు అనమాట. ఈ జిహాదీ పందుల కోసం జిహాదీ పందులు ఆల్రెడీ ప్లాన్ వేసినాయి, హోలీ ఆడనియొద్దు, హోలీ ఆడిన వాళ్ళు అందరినీ చంపాలి, లేకపోతే కొట్టాలి, ఇవన్నీ చేస్తారు అనమాట. అది కానియకుండా చేయాలంటే మన వాళ్ళంతా ఏకం కావాలి. ఈ పందులు వచ్చినా కూడా ముందు ఎలగొట్టాలి. మన ఏరియాలో ముందు కూడా తిరగనీయకుండా హోలీ అప్పుడు కూడా తిరగనీయకూడదు. వీళ్ళు ఎవరు జిహాదీ పందుల్ని మన ఏరియాలో తిరగనీయరాదనమాట. ఎవరు రెంట్లకు కూడా ఇవ్వకండి షటర్లు, వాళ్ళ దగ్గర ఏం కొనకండి కూడా దయచేసి. జై శ్రీరామ్.